जय गुरुदेव। सभी गुरुजनों को, जिला राज्य शिक्षा अधिकारियों को, माता पिता और अभिभावकों को और मेरे प्यारे दोस्तों को मेरे सादर प्रणाम। प्यारे बच्चों को मेरे आशीर्वाद। प्यारे बच्चों, जय गुरुदेव। हाँ, మనం ఇంకా పాట కంటిన్యూ కరెండి. చూడండి, మనం చాలా చక్కగా అమ్మాయిలు కలిసి చెప్పుకున్నాం. ఇప్పుడు బాగా నచ్చింది కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి పదానికి దానికి సంబంధించి అర్థం తెలుసుకుందాం. అలాగే కొన్ని గ్రామర్ పాయింట్లు కూడా మనం అవసరమైనవన్నీ చెప్పుకున్నాం. ठीक है? ठीक है, बता दीजिए कैसे हैं? ठीक है, कैसे हैं? ठीक है, मैं भी ठीक हूँ। बहुत अच्छा। अब कैटेगरी करेंगे। पहले से पहला विशब्द है ना, उसमें जो शब्द है उनके बारे में हम जानेंगे. చూడండి, మీ చక్క ఒక మంచి అలవాటు ఉంది నా దగ్గర. ఏంటది? ఎప్పుడైనా మనము पाठन पाठ का विश्लेषण जब हम स्टार्ट करते हैं तब क्या करेंगे? पहला हट्टी डालेंगे. देखिए इसे. क्या है ये? शब्द विश्लेषण पट्टी. ये जैसा मन इंद्र चपंडी चक्का अपने किताबों में भी पट्टी डाल लीजिए. लिख लीजिए. पहला पट्टी में पहला अंश क्या है? शब्दार्थ समानार्थी शब्द पर्यायवाची. शब्दार्थ समानार्थी पर्यायवाची. ठीक है. अब लिंग. यहाँ वचन. विलोम. समास. उपसर्ग. प्रत्यय. और युग्मशब्द. पुनरुक्ति शब्द. और विशेषण शब्द. అన్నిటినీ గ్రామర్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా ముఖ్యం. ఒక పేరెంట్ ఇచ్చి ఇందులో इसमें विशेषण शब्द क्या है అంటారు, లేకపోతే సార్వనామిక शब्द क्या है అంటారు. ఇలా ఏవో మీకు గ్రామర్లో ఖచ్చితంగా కలుగుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాఠం నేర్చుకున్నప్పుడే దానిలోనే ఒక భాగంగా నేర్చుకుంటాం. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎందులో ఏమేమి వచ్చాయి అనేది
చెప్పుకునేటప్పుడు కొన్ని వేసి నేను వదిలిపెడతాను. మీరేం చేయాలంటే నేను ఏ శబ్దానికి ఏ వ్యాకరణకారం చెప్తున్నాను, అలాగే ఇక్కడ ఉన్న ఏ పట్టిలో ఉన్న అంశాలు ఏం చెప్తున్నానో మీరేం చేయాలంటే వాటికన్నా వేసేసుకోండి, రాసుకోవాలి. ठीक है, बहुत अच्छा. यहाँ विशेषण शब्द यहाँ संधिविच्छेद कुछ शब्दों के लिए संधिविच्छेद ఏం చేయాలి, మీరు ఈ పాఠం అయిపోయేదాకా ఈ పట్టి మీరు పెట్టుకునే ఉండాలి. తెలుసు కదా మీకు? తర్వాత ఎట్టే గ్లాన్స్ చక్కగా కనబడతాయి మీకు. మీరు ఏమి కావాలనుకుంటే అవి. అలాగే మీకు ప్రతి పదాన్ని ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి, ఇది దేనికి సంబంధించింది అనే వివరం కూడా మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇదేగా మనం ప్రతి పాఠాన్ని చేస్తున్నాం. ఠీకే, ఇంకా ఏమైనా ఉంటే మీరు నాకు మధ్యలో గుర్తు చేయాలి, లేకపోతే గుర్తొస్తే నేనే కాలం ఓపెన్ చేసి ఇస్తాను. సరేనా? ఠీకే. ఇప్పుడు చూద్దాం. భారత్ ప్రాచీన దేశం. ఇంకొకటి సంజ్ఞా సర్వనామం కూడా పెట్టుకుందాం. అంటే ఈ పదాల్లో ఇది ఏది సంజ్ఞా శబ్దం, ఏది సర్వనామిక శబ్దం అనేది కూడా మనకు తెలియాలి. ఇక్కడ సంజ్ఞ ఎక్కువ మిమ్మల్ని ఇవే అడుగుతూ ఉంటారు, అవునా? ఇంకోటి ఏంటి చెప్పిన, సంజ్ఞాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సర్వనామ శబ్దాలు ఎన్ని ఉన్నాయండి, కాబట్టి సర్వనామం కొంచెం ప్లేస్ పెట్టుకుందాం. సంజ్ఞా శబ్దాలు మిగతావన్నమాట. ఒకటి మధ్యలో జ్ఞానం అంటే ఇక్కడ రాసుకుందాం అలా. ఇప్పుడైతే మనం మొదలు చేద్దాం, ఓకేనా? भारत प्राचीन देश है. भारत क्या है? संज्ञा. ये संज्ञा शब्द है. ठीक है. प्राचीन देश है. प्राचीन అంటే పురాతనమైన అని మనం చెప్పుకున్నాం కదా. ఆ ప్రాచీనలో ముందు మనం ఇక్కడ శబ్దార్థాలు రాస్తుంది. హిందీలో దీన్ని ఏమంటారు, మళ్ళీ ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు. మామూలే మనం ఇలాగే తెలుసుకుంటున్నాగా, ప్రతిదానికి అలాగే చేద్దాం, ఓకేనా? ప్రాచీన, పురాణ, పురాతనుడు. ఇంకోటి ఏన్షియంట్, ప్రాచీన. జనరల్గా మీరు ఏం చేస్తూ ఉంటారంటే ప్రాచీన దీనికి విలం శబ్దాలు ఏమంటే ఈజీగా ఒక మాట చెప్పేస్తారు. ఏంటది? ప్రాచీన్, అప్రాచీన్ అంటారు. తప్పు. మళ్ళీ కూడా మీరు గుర్తు చేసుకోండి. ప్రాచీన్ అంటే పురాణం, కాబట్టి నయా, అధునాతన్ అని రాస్తారు. पुराना, नया. ओके, ठीक है. ఇది కూడా మనం విశేషం కొన్ని కింద జరుపుకుందాం. అంటే చాలా ఉన్నాయి, ఇందులో విలోమ శబ్దాలు చాలా ఉన్నాయి కదా. అయితే విశేషణ శబ్దాలు కూడా చాలా ఉన్నాయి పాఠంలో. అందుకని ఇప్పుడు నేను కొన్ని చెప్తాను అంతే, తర్వాత చెప్పేటప్పుడు నోట్తో చెప్పేస్తాను. మీరు ఏం చేయాలంటే देर दिन दोस्तों में इधर पट्टी लो, अपने अपने किताबों में उस पट्टियों में उस हेड वाला पट्टियों में डाल दीजिए. पुराना, नया, बहुत अच्छा. प्राचीन देश है. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. ఇక్కడ यहाँ की संस्कृति ఇంకోటి మర్చిపోయాం మనం. ఏంటది? కారక్. कारक शब्द ఏంటి? ఈ कारक కూడా ఒక కాలం రాస్తున్నాం. ठीक है. మాటికి వస్తాయి कारक शब्द. మీరేం చేయాలంటే ఆ శబ్దాలు అంటే మీరు గుర్తుపట్టాలి.
ఇక్కడ ఏముంది చెప్పండి, కీ ఉంది. ఇక్కడ ఏముంది, కీ ఉంది, కాన్సెప్ట్. అలాగే यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. संस्कृति और सभ्यता यहाँ ఉంది. यहाँ की విలోమ శబ్దం ఏంటి తెలుసా, వహా. నేను ఇక్కడ కాలమ్స్ నిండిపోయిన తర్వాత నేను రాయను, చెప్తాను, మీరే కాలమ్స్లో నోట్ చేసుకోవాలి. ఠీకా? సంస్కృతి और సభ్యత. ఇక్కడ సభ్యత అంటే సభ్యత, సభ్యత అంటే సభ్యమైన ప్రవర్తన. ఇప్పుడు ఈ సభ్య అలా అన్నమాట. ఇప్పుడు ఇంకోటి మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి, విశేషణలోకి వచ్చేసి సత్యవాన్, అహింసావాది, कर्तव्यनिष्ठ, అలాగే ధర్మనిష్ठ, ఇలా దేశభక్త్. ఈ శబ్దాలన్నీ కూడా మనం విశేషణంగానూ వస్తుంది. ఈ దేశభక్తి అనేది ఓకే, సంజ్ఞలో కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, పావన భూమి భారతదేశం. పావన్, పావన్ అనేది కూడా విశేషణే. ఓకే, ఈ పావన్ని సంధించేది ఎలా చేస్తారు తెలుసా, ఓ ప్లస్ అన్, పావన్. ఇది అయాది సంధి. ఓకేనా? ठीक है. మరి భారతదేశ సంజ్ఞ చెప్పుకున్నాం కదా ఇందాక. ओके ठीक है. आज यहाँ का बच्चा बच्चा ही इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. मल्ली చెప్పండి, पावन धाम అంటే విశేషణ, पावन. ఇంకా ఏం నేర్చుకోవాలి ఇందులో మనం? आज आज అంటే టుడే, నేడు, ఇస్ దిన్. ఈరోజు. ఓకేనా? చూడండి, ఆజ్కి విలోమ శబ్దం ఏంటో తెలుసా, కల్. మీరు నేను చెప్తున్నప్పుడు రాసుకోవాలి, చూసి రాసుకోవాలి. కొన్ని చూసి రాసిన తర్వాత ఏం చేయాలి, సులుకులేకండి చెప్తే వినేసేసి ఒక డిక్టేషన్ లాగా మిగతావన్నీ మీరు ఇక్కడ ఖాళీ లేవు కదా, ఈ ఖాళీలన్నీ మీరు చెప్తున్నప్పుడు ఒక డిక్టేషన్ లాగా రాసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, కరెక్షన్ తెచ్చుకోవాలి. ठीक है, बहुत अच्छा. आज यहाँ का बच्चा बच्चा, यहाँ यहाँ అంటే ఇక్కడ, यहाँ ఇక్కడ, here. మరి ఇలాంటి విలోమ శబ్దం యహా అంటే ఇక్కడ, మరి తెలుగులో ఏంటి అక్కడ, అక్కడ.
దాన్ని ఎలా అంటారు? यहाँ वहाँ मैं याद कर रही हूँ. మీకు ఇది తెలుసు అయినప్పటికీ కూడా ప్రతి శబ్దాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా చూడాల్సిందే. అటువంటి కీన్ అబ్జర్వేషన్ వచ్చేయాలి మీకు. ఠీకే ఇంకేమున్నాడు? కానల్. ఇంకా కా చెప్పేదే ఉంది కారం. ఓకేనా? ఇప్పుడు బచ్చా బచ్చా అన్నాం. బచ్చా బచ్చా బచ్చ అంటే పిల్లలు అంటే ఒక బిడ్డ. ఈ బిడ్డలో ఉన్నది ఇలా చెప్పేటప్పుడు బచ్చా బచ్చా అని కొన్నిసార్లు చూడండి. మీకు ఫస్ట్ పాఠంలో వచ్చింది, ఇంకా ముందు క్లాసుల పాఠంలో కూడా వచ్చింది. ఇలా ఒకే శబ్దాన్ని ఒకే పదాన్ని మళ్ళీ చెప్తే దాన్ని ఏమంటారు చెప్పండి? పునరుక్తి శబ్దం. बहुत अच्छा. यहाँ पुनरुक्ति शब्द बच्चा बच्चा पुनरुक्ति शब्द बहुत अच्छा. बच्चा बच्चा भी इनके मार्ग पर चलता है. मार्ग में दोवा फैक्ट. ఇదే దోమలో నడుస్తున్నారు ప్రతి పిల్లలు కదా. మరి ఏంటంటే విశ్వశాంతి మా విశ్వబంధుత్వం. మళ్ళీ ఏం చెప్పుకోవాలి? విశ్వశాంతి విశ్వబంధుత్వం ఏంటివి? ఏవి విశేషణ శబ్ద హై. बहुत अच्छा. చూడండి అసలు ఇక్కడ విశేషణ నిండిపోతుందరా. ఓకే, ఈ కాలం నిండిపోయింది. మీరేం చేయాలి? కలం और किताब में अपने कलम से आपसे सुनते लिख लीजिए. నేను చెప్తాను, విని డిక్టేషన్ లాగా రాసుకోవాలి. ठीक है? ये पवित्र भावनाओं से दुनिया को पावन बनाना चाहिए. ఇక ఈ శబ్దాలన్నీ మీకు ఇంతకుముందు క్లాసులో కూడా నేర్చుకున్నదే మీకు తెలుసు. ठीक है. ఇప్పుడు ఫస్ట్ స్టాంజా వెళ్దాం. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. ఏంటి మళ్ళీ చెప్పుకుందాం. भारतवासी माने क्या है? भारत में रहने वाला इंडियन. ఎవరు? ఇండియన్స్, భారతీయులు. ఎవరు? हम हैं, हम भारतवासी हैं. बहुत अच्छा. దునియా ఇందాక విశ్వకి దునియా అని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళా దునియా చెప్పుకున్నాం. విశ్వకి దునియా అయినప్పుడు దునియాకి ఏమవుతుందిరా? విశ్వ అంతే. ఇలా చెప్పుకున్నామో మళ్ళీ చెప్పుకోకర్లేదు. కానీ ఈ పదం ఈ పాఠంలో మాటి వస్తుంది కాబట్టి గుర్తు చేసుకోవడంలో తప్పేం లేదు. మరి ఈ దునియాని విశ్వం అంటారు. ఇంకోటి ఏమంటారు తెలుసా? సంసార్ అంటారు. ఏమంటారు? సంసార్ అంటారు. ఓకే, మళ్ళీ మామూలు ఇది చెప్పక్కర్లా. వరల్డ్ అంటే ప్రపంచం. ఠీకా? తర్వాత పావన్ చెప్పుకున్నాం. పావన్ అంటే పవిత్రం అని చెప్పుకున్నాం. హోలీ పవిత్రమైన. ఇంకొకటి ధామ్. ధామ్ అంటే తీర్థస్థానం.
ఓకే, పిలిగ్రిమేజ్. అలాగే పుణ్యస్థలం. మీకు ఒక మాట చెప్తాను, అర్థం లేని చదువు వ్యర్థం. అయితే ఇప్పుడున్న రోజులకు తగ్గట్టు మీరు తెలుసుకోవాలంటే ఒక తెలుగు అర్థం తెలుసుకుంటే సరిపోదు. ఇంకోటి హిందీ అర్థం తెలుసుకోవడం వల్ల మీకు పర్యాయవాచ్య శబ్దాలు అడిగినా, సమానార్థి శబ్దాలు అడిగినా మీకు చక్కగా ఆల్టర్నేషన్ ఇది ఇస్తే ఇది రాయచ్చు, ఇది ఇస్తే ఇది రాయచ్చు. కాబట్టి మీరు తప్పనిసరిగా వీటిని నేర్చుకుని తీరాలి. దానివల్ల ఏమవుతుంది, ఒక అనేది పెరుగుతుంది. ఇంకా बहुत अच्छा. बनाना, तैयार करना. तुम्हें तैयार చేయడం. ఈ పదాలన్నీ ఎందులో వచ్చాయి, ఫస్ట్ స్టాండ్లో వచ్చాయి. ఎలా ఇక్కడ దాకా हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे. मళ్ళీ తర్వాత ఏముంది, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ठीक है, दिखाएंगे. ఇక్కడ मन मन అంటే మనస్సు కదా. ఓకే, మైండ్. 7th క్లాస్ వల్ల తెలుసుకున్నారు మీరు. मन करता है सूरज बनकर కదా. मन means mind. ఓకే, ఇంకొకటి కూడా ఇన్ ద హార్ట్. मन means like in the heart. ఇలా కూడా చెప్పచ్చు. मन में, दिल में, అలా ఆ పదాలుగా వాడచ్చు మీరు, తప్పేం లేదు. ठीक है. प्रेम, प्यार, अफेक्शन. लव, अफेक्शन, प्रेम. ఓకే, ठीक है. ప్లేస్ చాలట్లేదు, కొంచెం కొంచెం రాస్తున్నాను. మీరు చెప్పింది జాగ్రత్త నోట్ చేసుకోండి. అద్భుత్, విచిత్ర, ఓకే, ఆశ్చర్యజనक, వండర్ఫుల్. తెలుగులో కూడా ఇదే చెప్తాం, అద్భుతమైన అని చెప్తాం కదా. ठीक है, రాసుకున్నారా? ఇక్కడ మళ్ళా మీరు గుర్తు చేసుకోండి, మనం ఇంకో పదం పెట్టుకోరా. ఏంటంటే క్రియ పెట్టుకోలేదు కదా. మరి క్రియా శబ్దాలు ఏవి అన్నప్పుడు ఏం చెప్తామరా, క్రియ కూడా చెప్తున్నాం. ఇప్పుడు బోల్డ్ క్రియలు వచ్చాయి తెలుసా. ఏంటి, ఫస్ట్ నుంచి చూస్తే లుభాతి పడగొడుతుంది, లుభాతి క్రియే. ఓకేనా. అయితే లుభానే వాలా అంటే మన్మోహక్ అని వచ్చినప్పుడు మాత్రం అది విశేషణ శబ్దం అవుతుంది. ఓకే, చల్కర్ అని వచ్చాయి, ఇది కూడా క్రియాను. ఓకేనా. మరి పావందం బనాతే, బనానా, ఇది కూడా క్రియాను. ఓకే, ठीक है. ఇంకా दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ఓకే, దిఖానా అంటే చూపించడం, అవునా. దృశ్య, ఇది కూడా క్రియా శబ్దమే. చూడండి, అసలు ఒక లైన్లో ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇట్లా ప్రతిదానికి కూడా అర్థం తెలుసుకోవాలరా. ఓకే, ఇక్కడ అయిపోయి ఇప్పుడు చూడండి,
అహింస త్యాగ సమర్పణ ఇవన్నీ ఉన్నాయి. వీటికి విలోమ శక్తి కూడా తెలుసుకున్నాను. యహాకి వహా రాసేసుకున్నాను కదా. ప్రాచీన పురాణ లయ అధునాతన. ఓకే, తర్వాత హింస, ఇక్కడ అహింస పెట్టచ్చు కదా, అప్రాచీనం పెట్టకూడదు కానీ అహింస అని పెట్టచ్చు. ఓకే, అలాగే సత్యం, ఇక్కడ కూడా పర్మిషన్ ఇచ్చేసా. అసత్యం పెట్టుకోండి, ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, 6వ క్లాస్ నుంచి. ఓకే, ఆజ్ కల్, ఇక ఎందుకంటే దీంట్లో మరి మీరు ఏమైనా ఉంటే గుర్తు చేసుకోండి, పర్వాలేదు. ఇక్కడ సంత సూఫీ అని ఉండదు. ఈ సంత సూఫీ ఏంటో తెలుసా? ద్వంద్వ సమాసం. సంత సూఫీ ద్వంద్వ సమాసం పేరు రాస్తా అంతే, సమాసం రాయడం ప్లేస్ లేదు ఇక్కడ. అలాగే ఈ సంత సూఫీ ఏంటో తెలుసా? యుగ్మ శబ్దం, జంట పదాలు అంటారు చూడండి, మంచి చెడు అలా ఉంటాయి కదా, అలాగే యుగ్మ శబ్దం అంటారు కదా హిందీలో. ఈ సంత సూఫీ సాధు సజ్జనులు అని చెప్పి వాడతారని మనం చెప్పుకున్నాం కదా, అందుకని ఇక్కడ ఈ సంత సూఫీ యుగ్మ శబ్దం కూడా. ఇంకోటి ఏంటి? పావంధాం, ఇది కర్మధారయ సమాసం. పావంధాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కొన్ని మన సమాసాలు ఏంటనేది 9th క్లాస్లో నేర్చేసుకున్నాం. దాని ఎక్స్ప్లెనేషన్ అదంతా మనం వేరే క్లాస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు వేరొకటి చెప్పుకుందాం. ఈ పావంధాం అనేది ఏంటంటే కర్మధారయ సమాసం. ఇంకా ఈ పాఠంలో కర్మధారయ శబ్దాలు ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే అద్భుత దృశ్యం, ఇది కూడా అంతే. ఇంకోటి సంత సూఫీ ద్వంద్వ సమాసం కదా, ఊంచ్ నీచ్, ఇదేం సమాసం చెప్పండి? ठीक है, भी ద్వంద్వ సమాసం. ఇది చాలా ఇష్టం కదా, ఏదైనా ఈజీగా రాస్తారు. 2 అక్షరాల సమాసం ఇది. అయితే ఇది యుగ్మ శబ్దం కూడా. ఊంచ్ నీచ్ అనేది జంట పదం. ఊంచ్ నీచ్ యుగ్మ శబ్దం. ఇంకోటి ఏంటంటే అమృత రస్, ఇదేంటి? తత్పురుష సమాస్. ఏంటి ఇది? తత్పురుష సమాస్. అలాగే ఇంకా కొన్ని తత్పురుష సమాస శబ్దాలు ఉన్నాయి ఇందులో. నేను కొన్ని చెప్తాను, మిగతావి మీరు గుర్తుపట్టాలి. ఇక బౌద్ధ ఇంకేమున్నాయి తెలుసా? జీవన్ పద్, ఇంకోటి ఏమున్నాయి తెలుసా? జీవన్ జ్యోతి. ఇవన్నీ తత్పురుష శబ్దాలే. నేను చెప్పేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడు మిగతా స్టాండర్డ్స్ మనం చదువుకునేటప్పుడు మీరు అవే శబ్దాలు నాకు మీరే చెప్పాలి సార్. ఠీకే. ఇంకా ఇంకొక 2-3 తత్పురుష శబ్దాలు చెప్తాను, నోట్ చేసుకోండి. జీవన్ జ్యోతి, విశ్వ బంధుత్వం. ఓకే, చాలు. మరి ఇంకో శబ్దం చెప్తా, అదేం చెప్పాలి? త్యాగ సమర్పణ. గుడ్. త్యాగ సమర్పణ ఏంటి? ద్వంద్వ సమాసం. తీసుకెళ్ళి ద్వంద్వ సమాసం వేసుకుంటారు. అయితే ఈ త్యాగ సమర్పణ అనేది ఇక్కడ పక్కన వచ్చింది కదా, చూడండి. ఇది విశేషణ శబ్దాలు కూడా. త్యాగ సమర్పణ. ఓకే, విశేషణం కూడా నిండిపోయిందయ్యా. ఓకే, ఠీక్ హై. అద్భుత్ అంటే విచిత్రం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకా కొన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. ఇక్కడ కాలమ్స్ ఏవి
ఖాళీగా లేవు అంటే ప్లేస్ వాటికి సంబంధించిన కామెంట్స్ లేవట. ఇప్పుడు ఏం చేస్తారంటే ऊंच नीच राइट श्रुतलेखन ऊंच नीच छोटा बड़ा मीनिंग అంటే మీకు ఈ కాలంలో రాయాలి. మీకు పేజీ నిండిపోతే నెక్స్ట్ పేజీలో రాసుకోండి. ऊंचा ऊंच नीच అంటే छोटा बड़ा అమీర్ గరీబ్ అంటే మీరు ఏంటంటే తెలుసుకున్నారు. ఈ छोटा बड़ा తీసుకెళ్ళి ఉపశబ్దాలు వేసుకోండి. అమీర్ గరీబ్ కూడా ఉపశబ్దాలు వేసుకోండి. ఇంకో పని చేయాలి. మీరు ఏం చేయాలంటే ఈ విలోమ శబ్దం కూడా అయిపోయాయి. ఇగో छोटाకి బడా అలాగే ఊంచ్కి నీచ్ చేసుకోండి ఇక్కడ. అలాగే అమీర్కి గరీబ్ వేసుకోండి. ఇక్కడ మీరు ఇందులో ఇచ్చిన పదార్థ శబ్దాలతో కాకుండా వీటి అర్థానికి వచ్చే అర్థం ఇచ్చిన శబ్దాలకు వచ్చే గ్రామర్ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇక మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఠీక్ హై. ఇంకోటి అసలు దీనికి తెలుగులో అర్థం ఏంటి? మామూలుగా హిందీకి అమీర్ గరీబ్ छोटा बड़ा ఇక్కడ హై లో రిచ్ అండ్ పూర్ ఇంగ్లీష్. మరి తెలుగులో పేద ధనిక. ఇంకోటి భేద్ ఈ కాలంలో తెలుస్తుంది. అంతర్ మీన్స్ డిఫరెన్స్ తేడా భేదం. దిల్ మే హృదయ में in the heart హృదయంలో. నఫరత్ ద్వేషం hatred ద్వేషం. तोड़ना खंडित करना to break तेंचु तुमको खंडन करना अनुदा चुप. कुहासा कोहरा हाँ मिस्ट. ఓకే నోట్ చేసుకుంటూ ఉండదు. చెప్పినప్పుడు నోట్ చేసుకున్నారు. ఠీక్ చాలు. ఒక మనిషి. ఓకే అమృత్ సుధా నెక్టర్ అమృతం విశ్వాస్ యకీన్ ఫెయిత్ నమ్మకం. చూడండి తెలుగులో ఇంగ్లీష్లో కూడా స్పెల్లింగ్ తప్పు రాయద్దు. చూస్తా కదా మళ్ళా అది కూడా మూకోను. ठीक है दृश्य नजर नजारा सीन सीन दृश्य भगाना दुत्कारना to drive off ओके ना. मिटाना बर्बाद करना नाश करना टू डिस्ट्रॉय. प्यार प्रेम लव. ओके इंदाక मिटाना తెలుగులో చెప్పుకోవాలి. నాశనం చేయాలి. ठीक है. అలాగే బసానా నివసింపచేయడం. దీనినే ప్యార బసానా. ఓకే నఫరత్ చెప్పుకున్నాం మనం. ఠీక్ హై. మొత్తం ఫస్ట్ స్టాండ్ అయిపోయింది. నెక్స్ట్
2 స్టాండ్కి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేచ్చా? మరి వీటిలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కాబట్టి ఈ ప్రశ్నలకి సమాధానాలు మీరు చెప్పాలి. ऊंच नीच का भेद मिटाने के लिए हम क्या क्या कर सकते हैं? అంటే తారతమ్యాలు లేకుండా చేస్తామని చెప్పుకున్నాం, మనం భేదం లేకుండా చేస్తామని చెప్పుకున్నాం. మరి ఇది చేయాలంటే ఏం చేయాలి? ఆలోచించి మీరు రాయండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం క్లాస్. नेक्स्ट क्वेश्चन, हमें अपने जीवन में ऐसा पद अपनाना है, ఎటువంటి దోవ మనం సొంతం చేసుకోవాలి. దీని గురించి మనం ఆల్రెడీ ఇంత ముందు క్లాస్లో వివరించుకున్నాము. వీటికి మళ్ళీ చక్కగా ఆన్సర్స్ తయారు చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ క్లాస్ राज्य शिक्षा अधिकारियों को, जिला शिक्षा अधिकारियों को और माता पिता अभिभावकों को, सभी को, सारे गुरुजनों को मेरा